ఫ్రెండ్స్, విజయ్ దళపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక తన భార్య నుంచి అలాగే తన కొడుకు నుంచి చాలా రకాల విషయాలు తనకొత్తే వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తన భార్య విడాకుల్ని రద్దు చేసుకున్నాయి. అయితే అంతకు మునుపు పిటిషన్‌లో ఏవో విషయాలను పంచుకుంటూ నాకు విడాకులు కావాలని కోరగా, ఇక పిల్లల విషయంలో విజయ్ ఇచ్చే వాళ్ళకిచ్చే భరణం విషయంలో అంటే ప్రతి నెల వాళ్ళకొచ్చే కొంత డబ్బు విషయంలో చాలా రకాల డిస్కషన్స్ జరిగాయి. ఫ్యామిలీతోనూ, అలాగే ఫ్రెండ్స్‌తోనూ, ఇంకా కొంతమంది సన్నిహితులతోనూ, ఆఖరికి పిల్లలతోను. కానీ పిల్లలు మాత్రం ఇద్దరు చెప్పాలంటే అస్సలు ఇది ఒప్పుకోలేదు. ఎందుకనంటే అది వాళ్ళకి నచ్చలేదు. అయితే ఇక ఇప్పుడు తాజాగా తన తండ్రి సీఎం అయిన కారణంగా తన తండ్రి కోసం వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్‌కి నిజంగా విజయ్‌కి దిమ్మ తిరిగిపోయిందనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఏ పిల్లలు కూడా ఏ తల్లిదండ్రులకి గిఫ్ట్‌గా ఇవ్వరేమో అనిపించింది. అంత గొప్ప గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. ఇక విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందు అంటే తమిళనాట చాలా గొప్పగా గెలిచిన తర్వాత విజయ్ తల్లిదండ్రులు సంగీత గారిని అటు విజయ్‌ని ఒప్పించారనమాట. మీది 27 ఏళ్ల వైవాహిక జీవితం. దయచేసి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఎందుకనంటే ఇప్పుడు పెళ్ళై 2 ఏళ్లయింది, ఏడాది అయింది లేదా 3 ఏళ్లయింది అంటే మీకు పిల్లలు ఉంటారో పిల్లల విషయంలో మీరు ఒక నిర్ణయం చాలా ధైర్యంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీకు పెళ్ళై 27 ఏళ్లయింది. మీకు 25 ఏళ్ల కొడుకు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకి బాధ్యత పెరుగుతుంది. చిన్నప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఒక రకమైన బాధ్యత ఉంటే పెద్దయిన తర్వాత వాళ్ళకొక కుటుంబం ఏర్పరిచే విషయంలో, వాళ్ళకొక కెరియర్ ఫిక్స్ చేసే విషయంలో, ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో ఎవరైతే అత్తారింటికెళ్తుందో, అత్తారింట్లో కూడా మీ అమ్మా, నాన్న విడిపోయారంట గదా! ఇలాంటి మాటలుంటాయి. మనం అనుకుంటాం ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇలాంటివేవో ఉంటాయని. లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కి కూడా ఇటువంటి ఎత్తి పొడుపు మాటలుంటాయి. ఎందుకంటే ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనుషులు మనుషులే కదా! అయితే ఇక అమ్మ, నాన్నగా మారిన విజయ్ అలాగే సంగీత పిల్లల విషయంలో మనసు మార్చుకున్నారు. అయితే ఇక పిల్లలిద్దరు ఇచ్చిన గిఫ్ట్ గనక తెలుసుకున్నట్టయితే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆ గిఫ్ట్ ఏంటి అంటే మీకు గుర్తున్నట్టయితే తమిళ్ ఇండస్ట్రీలో చాలా మంది విజయ్ అనే పేరుతో హీరోస్ ఉన్నారు. అయితే విజయకాంత్ అని ఒక హీరో ఉండేవారు. చాలా సీనియర్ హీరో ఆయన. అయితే ఆయన చనిపోయారు కూడా. అంటే ఒకప్పటి శోభన్ బాబు ఆ టైంలో ఉన్న మనిషి అన్నమాట ఆయన. అయితే ఆయన ఒక హీరోగా ఉన్నప్పుడు విజయ్ దళపతి ఒక చిన్న క్యామియో రోల్ చేశారు. అయితే ఆ క్యామియో రోల్ చేసినప్పుడు విజయ్ భార్య కూడా దానిలో పెళ్లి కూతురు గెటప్‌గానే ఒక పాత్ర చేసిందనమాట. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను నేను. అయితే ఈ ఫోటో అంటే ఇది ఉంది కదా! ఇది ఈ ఫోటో అనేది జరిగిందనమాట. అప్పుడేంటంటే విజయకాంత్ సీనియర్ హీరో. విజయ్ దళపతి చాలా చిన్న క్యారెక్టర్ ఏసారనమాట. అంటే అప్‌కమింగ్ హీరో అనమాట. ఇంకా అవ్వలేదు. కానీ వాళ్ళకి పెళ్ళికి ముందు వాళ్ళు కలుసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఫోటో సూపర్ వైరల్ అయింది. ఆ ఫోటోని పెద్ద కటౌట్ చేయించి పిల్లలిద్దరూ కూడా వాళ్ళ నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. ఇచ్చి అక్కడ మీ ఇద్దరిని ఏ ముహూర్తాన విజయకాంత్ అంకుల్ కలిపారో, ఇప్పుడు మేము నిన్ను, మమ్మీని ఇలాగ మళ్ళీ కలిసేలాగా చూడాలనుకుంటున్నాం అని చెప్పగానే విజయ్ చాలా ఎమోషనల్ అయిపోయాడంట. ఎంతలా ఎమోషనల్ అయిపోయాడంటే కళ్ళెంబట అలా నీళ్ళొచ్చేసాయి. ఎందుకనంటే ఎంత గొడవలున్నా ఫ్రెండ్స్, ఎంత విభేదాలున్నా భార్య స్థానం భార్యదే. అందులోనూ 27 ఏళ్ల కాపురం. మామూలు విషయం కాదది. అందుకనే ఇంకా విజయ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారానికి పిల్లలు లేరు, భార్య పక్కన లేదు అన్న ఆ భావన చాలా ఉంది తనలో. కానీ ఏం జరగాలి? మూడో మనిషి వచ్చి కూర్చుందే అక్కడ. అందుకనే ఆ రకంగా అటువంటి సిట్యుయేషన్ జరిగింది. కానీ సంగీత గారు అర్థం చేసుకున్నారు. విజయ్ మనసుని తను ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు కాబట్టే ఆవిడ ఏం చేసింది అంటే, ఇక ఇలా కాదు అని చెప్పేసి, ఇక పిల్లల విషయంలోనే ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక పిల్లలిచ్చిన గిఫ్ట్‌ని తన క్యాబిన్‌లోనే పెట్టుకోవాలని నిశ్చయించుకున్నాడనమాట. యాక్చువల్లీ అది చాలా డిఫరెంట్ ఫోటో. ఎందుకంటే విజయ్, సంగీత ఇద్దరు కలిసి నటించిన సినిమా అదొక్కటే. అదొక్క చిన్న సీన్ అనమాట. అండ్ ఎందుకంటే విజయ్ ఒక టాప్ హీరో. కానీ తన భార్య సంగీత టాప్ హీరో కాదు. నిజం చెప్పాలి అంటే తనకసలు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ విజయ్ యాక్టింగ్ చూసి చాలా ఇష్టపడింది తను.
ఇష్టపడి ఆటోగ్రాఫ్ ఇస్తారా, ఫోటోగ్రాఫ్ ఇస్తారా అన్న ఒక ఫ్యాన్ గర్ల్ తను. అలాంటిది విజయ్ గుండెల్లో భారీ స్థానాన్ని సంపాదించుకుంది. అటువంటి గొప్ప ఆహ్, స్టోరీ అనమాట వాళ్ళకి మ్యారేజ్‌కి సంబంధించి. అయితే తనేమైంది, అయితే తనకి యాక్టింగ్ అంటే ఇష్టం లేకపోయినప్పటికి కూడా అప్పట్లో విజయకాంత్ గారు సీనియర్ యాక్టర్ ఉన్నారు కదా! ఆయనేమన్నారంటే నీ నువ్వు తను కలిసి ఒక చిన్న సీన్‌లో నటించండి అని చెప్పడం జరిగింది. సో, వాళ్ళు నటించారు. నటించారు. అదొక్కటే ఫోటో ఉందనమాట. ఇంకేది లేదు. వాళ్ళిద్దరు కలిసి అయితే ఏం నటించలా. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఆడియో ఫంక్షన్స్‌కి వాటికి వచ్చారు కానీ ఆ ఫోటోస్ వేరు. కలిసి ఒక సినిమాలో నటించిన ఫోటోస్ వేరు కదా! అంతే కాకుండా వీళ్ళ మ్యారేజ్ టైమ్‌కి కొన్ని మూవీస్ ఆహ్, 'శాలిని' ఉన్నారు కదా! అజిత్ వాళ్ళ వైఫ్ 'శాలిని' అంటే 'సఖి' సినిమా హీరోయిన్. ఆవిడ అండ్ విజయ్ దళపతి ఇద్దరు కలిసి నటించిన సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సమయంలో ఆహ్, సినిమా శ్రీదేవి హస్బెండ్ బోనీ కపూర్ ఉన్నారు కదా! ఆయన కూడా లొకేషన్‌కొచ్చి వీళ్ళిద్దరికీ కూడా మ్యారేజ్ అయింది అని చెప్పేసి, మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పేసి చాలా సెలబ్రేషన్స్ చేశారు. మీరు ఈ ఫోటో చూసినట్టయితే అజిత్ వైఫ్ 'శాలిని' ఉంటారనమాట వెనకాల. అంటే వీళ్ళ ఫ్యామిలీస్ చాలా క్లోజ్. అజిత్ అండ్ ఈయన ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ? విజయ్ ఫ్యామిలీ చాలా క్లోజ్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ 'సూర్య' అన్న కూడా చాలా ఇష్టం విజయ్‌కి. ఎందుకనంటే విజయ్ ఒక పక్కన కమర్షియల్ మూవీస్ చేసుకుంటూ వెళ్తుంటే, మరోవైపు 'సూర్య' ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు 'కమల్ హాసన్' లాగా. బట్ వాళ్ళది కూడా చాలా సూపర్ హిట్ అయ్యేది. అయితే ఇక గిఫ్ట్ విషయంలోకొచ్చినట్టయితే సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైమ్ గిఫ్ట్ అనమాట. ఫస్ట్ టైమ్ గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళ పిల్లలిద్దరు కలిసి. యాక్చువల్లీ పిల్లలకి విజయ్ గిఫ్ట్ ఇచ్చాడు. చాలా గిఫ్ట్స్ వచ్చాయి. పాపం ఎన్నో త్యాగాలు చేశాడు సినిమాకి సంబంధించి, ఆస్తులకు సంబంధించి, తన కెరియర్‌కి సంబంధించి. కానీ పిల్లలిద్దరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్‌కి విజయ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అయితే నిజంగా మీరిక్కడ గమనించండి. భార్య అంటే ఇష్టం లేకపోయినా, విడాకులు తీసుకోవాలని రెడీగా ఉన్నా, ఇవన్నీ జరిగితే తను అలాగా ఆ గిఫ్ట్‌ని యాక్సెప్ట్ చేయడు, ఎమోషనల్ అవ్వడు, పిల్లల్ని యాక్సెప్ట్ చేయడు. ఇవేమీ జరగవు కదా! మ్యాటర్ ఏంటంటే వాళ్ళ మధ్య గొడవలు చాలా ముదిరాయి. అది మళ్ళీ తిరిగి కలవాలంటే సమయం పడుతుంది. కానీ వాళ్ళు కలవాలి అన్న ఒక చిన్న సంకల్పం ఉంది జూసారు? వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు కూడా అంతే ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తోస్తూ ఉంటారు కదా! అటువంటి పరిస్థితుల్లో విజయ్‌కి రావడం ఒక రకంగా అదృష్టం. ఎందుకనంటే ప్రతి వాళ్ళకి కలవాలని ఉన్నా కూడా పరిస్థితులు కలవవు. కలవనివ్వవనమాట. ఏదో చిన్న చిన్న గొడవలు మళ్ళీ రావటం, ఎక్కడో ఒక్కడ చోట ఇంకా దారుణమైన కాంప్రమైజ్ అవ్వాలి. అది ఎవరవుతారు? అటు భార్య కానీ, భర్త కానీ కొన్నేళ్ల తర్వాత ఒక వయసొచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. నేనెందుకు అవ్వాలి? నేను జీవితాంతం అయ్యాను. నేనవ్వను అని కొంతమంది అనుకుంటారు. కానీ విజయ్ విషయంలో మాత్రం అలా జరగలేదు ఫ్రెండ్స్. ఒక రకంగా చాలా లక్కీ ఫెలో విజయ్ అండ్ సంగీతతో పాటుగా పిల్లలు కూడా. ఎందుకంటే పిల్లలు ఇంత అద్భుతంగా పూచికత్తు తీసుకొని వాళ్ళ అమ్మని, నాన్నని కలుపుతున్నారంటే అది మామూలు విషయం కాదు కదా! ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.